వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పాజిటివ్ గా ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు కైవసం చేసుకుంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇప్పటికే ఖాళీ అయిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని, తనపై తన కుటుంబ సభ్యులపై ఈడీ ఇంకే సంస్థలైన దాడులు చేసుకోవచ్చని వారికి వెల్కమ్ చెప్తున్నా అంటున్న కాంగ్రెస్ నేత వివేక్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ అగ్రనేతలతో పాటు అభ్యర్థులంతా కూడా ప్రచారంలో ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ తరపున కూడా పెద్దపల్లి పార్లమెంటులో విస్తృతంగా పర్యటిస్తున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే నియోజకవర్గంలో అందరినీ కలుస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్దపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రజలు ఏమంటున్నారు, ప్రచారానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మనతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏమంటారు, ప్రజలు ప్రచారంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల నుంచి 2 ఎంపీస్ ఉండే, మేము లేము, కాకా కుటుంబం నుంచి ఎవరు లేరు. దానికన్నా ముందు కాకా కుటుంబం నుంచి ఈ ప్రాంతంలో పెద్దపల్లి ప్రాంతంలో ఏమి పనులు జరిగినాయో అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రజలతోని కలిసి వారి సమస్యను కనుక్కొని ఆ సమస్యలు పరిష్కరించడానికి కాకా కుటుంబం ఎప్పుడు కూడా ముందుండే. సింగరేణి సంస్థ మూతపడేటప్పుడు కూడా అప్పుడు కాకా వెంకటస్వామి గారు 450 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించి ఆ సంస్థను కాపాడడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు కాపాడారు ఆ రోజులలో. ఈరోజు దాని ఇంపాక్ట్ చూసుకుంటే ఇంతమంది సింగరేణి కార్మికులు ఈ సంస్థ నడుస్తున్న వలన బోనస్ జీతాలు పెరగడము అన్నీ కూడా ఒక మల్టిపుల్ కాంబినేషన్తో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తర్వాత జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకురావడము, నేను కూడా ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి మన్మోహన్ సింగ్ గారితో ఆ రోజుల్లో చాలా కష్టకాలంగా ఉండే. కానీ కేవలము మన్మోహన్ సింగ్ గారు మా నాన్న కాకా వెంకటస్వామి గారి అనుబంధము సంబంధాలు ఉండడం వల్ల ఆ 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం వలన ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం చాలా ఉద్రేకంగా ఉండే ఆ రోజులలో నేను ఎంపీగా ఉన్నప్పుడు. కానీ నియోజకవర్గ సమస్యలు 400 కోట్ల రూపాయల డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ పెద్దపల్లి నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు రూరల్ రోడ్స్ ఇవన్నీ కూడా నా హయాంలో చేయించడం జరిగింది. అంటే ప్రజలు కాకా కుటుంబం నుంచి రిప్రజెంట్ చేసినప్పుడు ఎట్లా పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి అయింది. తర్వాత ఉన్న ఎంపీస్ అసలు వాళ్ళు కలవడానికే కష్టం ఉండే. అలాంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఓ నిర్ణయం తీసుకున్నారు, ఈ ప్రాంతంలో నిజంగా పనులు కావాలి, మా సంక్షేమం కోసము మంచిగా పనిచేస్తారంటే అని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే ప్రజలు రాజకీయాలు ఆడుతున్నారో లేదో ఒకటే కుటుంబంలో ముగ్గురు పని చేసినాము, ప్రజలతో ఉన్నాము, ప్రజల కోసమే పనిచేస్తున్నాము. అది ఎప్పుడైతే అధికారము దుర్వినియోగం చేస్తామో అప్పుడు సమస్య వస్తుంది. అయితే మీరు చూసినారు 60-70 సంవత్సరాల నుంచి కాకా వెంకటస్వామి గారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు మమేకంగా ఉండే, ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా ప్రజల కోసము ఆ మంత్రి పదవిని వాడినారు. కానీ ఎప్పుడు కూడా సొంతం కోసము ఆ పదవి వాడలేదు. సో ప్రజలలో ఒక నమ్మకం ఉంది, ఏమని, అరే లేదు ఈ కుటుంబం ఏదైనా పని చేయవచ్చు అని చెప్పి మాకు ఆదరిస్తున్నారు. ఇటు రాహుల్ గాంధీకి 200 కోట్లు, రేవంత్ రెడ్డికి ఒక 100 కోట్లు ఇచ్చి వాళ్ళ కొడుక్కి టికెట్ తీసుకొచ్చి మళ్ళీ ఎంపీ. దాదాపు కాంగ్రెస్లో చాలామంది మంత్రులు చేశారు, కేంద్ర మంత్రులు చేశారు, రాష్ట్ర మంత్రులు చేశారు, అదేవిధంగా రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించలేదు వివేక్ వెంకటస్వామి కుటుంబానికి, ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయని చెప్పేసి కూడా ఒక ప్రశ్న. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మీరు చూసినారు, నేను ఈ విశాఖ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఈ సంస్థ పెట్టినానో కేవలం 5 లక్షల రూపాయలు మా నాన్నగారు ఆ రోజులలో 5 లక్షల రూపాయలు ఇచ్చినారు. ఈ సంస్థను నేను డెవలప్ చేసినాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మా నాన్న ఆశీస్సులతోని, మా నాన్న గైడెన్స్తోని, వారు ఏదైతే వాల్యూస్ నాకు నేర్పించినారో నేను కూడా సంస్థను కాపాడుకుంటా. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అపోజిషన్ ప్రభుత్వం ఉన్నా, అనుకూలం ఉన్న ప్రభుత్వం ఉన్నా కానీ ఎప్పుడు కూడా
ప్రభుత్వాన్ని వాడుకోలేదు. నేను ఓపెన్ కాంపిటీషన్లో జనరల్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండి 5,000 ఉద్యోగాలు కల్పించి నేను ఈరోజు 10,000 కోట్ల రూపాయలు పన్ను పే చేసిన ప్రభుత్వానికి. ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇన్కమ్ లేదు, ఎట్లా వాళ్ళు రాజకీయాలలో ఉంటున్నారు? ఇప్పుడు నా మీద నవంబర్లో బాల్క సుమనే ఆయన్నే రాసి బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కుమ్మెక్కి, నేను బీజేపీలో ఉన్నప్పుడు ఏమో చాలా రాముడు అని చెప్పినారు, బీజేపీలో వస్తేనే నా మీద ఈడీ రేడ్ చేసినారు. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉంది, టీఆర్ఎస్కి అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం ఉంది. నిజంగా ఏమైనా అవకతవకలు చేస్తే బయట పెట్టడానికి అవకాశం ఉంది కదా, ఇప్పుడు పెట్టొచ్చు. నిజంగానే వేలాది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాను? నా సొంత కష్టంతో నేను సంపాదించి సరిగా ట్యాక్సెస్ పే చేసి నేను నా పైసలు ఈ 100 కోట్లు 200 కోట్లు వాళ్ళు కమిషన్లో సంపాదించారు. అందుకోసానికి వాళ్ళకు 100 కోట్లు అంటే దాని విలువ తెలుస్తలేదు. ఎందుకంటే కష్టపడి పనిచేస్తే విలువ తెలుస్తుంది, కానీ కమిషన్లు దోచుకుంటే ఎట్లా తెలుస్తుంది? ఇంకా అది కాక టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎక్కడ కూడా కాంపిటీషన్లో లేదు. ఇక వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో ఇవన్నీ కూడా అలిగేషన్స్ వేస్తారు. నేను ఓపెన్ బుక్ అయ్యా, నేను ఈడీని కూడా ఛాలెంజ్ చేసినాను. నా మీద ఈడీ రేడ్ అయినప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరన్నా కానీ ఎప్పుడన్నా కానీ వారు వచ్చి రేడ్ చేయొచ్చు, నా మీద ఏ ఎంక్వైరీ అంటే అది నేను సిద్ధంగా ఉన్నా. కానీ కేసీఆర్ని అయితే ఏదైతే తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యం చేసిండో దాని వెనుకనైతే నేను పడతా. గడ్డం ఫ్యామిలీ ఏదైతే ఉందో, గడ్డం బ్రదర్స్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు వంశీ కావచ్చు, వీరికి స్టెబిలిటీ లేదు రాజకీయంగా, వీరు ఒక పార్టీలో ఉండరు, వివిధ పార్టీలు మారుతారు, అవకాశవాదులు అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడవచ్చు? మీరు ఎప్పుడైతే నేను పార్టీ చేంజ్ అయినానో ఎప్పుడు కూడా అధికారం కోసం చేంజ్ కాలేదు. మీరు గమనించాలి. ఎప్పుడు ఒక కాజ్ కోసం ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఊపిరిదేయటానికి నేను అప్పుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత నేను మాట ఇచ్చిన సోనియా గాంధీకి, నేను ఈజీలీగా ఎంపీగా అయిపోతుండే 2014, కానీ నేను ఆమెకు మాట ఇచ్చినందువల్ల నేను కాంగ్రెస్కి వచ్చి ఓడిపోయినా. నేను విలువల పైన ఉంటా. తర్వాత కూడా కేసీఆర్ని ఓడించడానికి, కేవలం కేసీఆర్ని ఓడించడానికి నేను బీజేపీ ప్లాట్ఫామ్ని వాడుకున్నా. నాకు ఆ రోజు కూడా నేను వాళ్ళకి క్లియర్గా చెప్పిన, అమిత్ షా గారితో కలిసినప్పుడు కూడా, నేను కేసీఆర్ వ్యతిరేకంగా ఉంటేనే వస్తా, లేకుండా నేను రానని చెప్పిన. అయితే నేను ఆ ప్లాట్ఫామ్ వాడి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. కేసీఆర్ని గద్దె దించడంలో కీలకమైన పాత్ర వేసిన, నేను నష్టపోయిన కీలకమైన పాత్ర వేసిన. ఎప్పుడు కూడా దేనికి కూడా లొంగకుండా వారు నిరంతరం పోరాటం చేసినాము, ఆయన గద్దె దించినాము. సో ఎప్పుడు కూడా అధికారం కోసం నాకు ఏదో పోస్ట్ వస్తుంది, నాకు ఏదో పోస్ట్ రావాలని చెప్పి ఎప్పుడు కూడా పోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యూ ఉండే రేవంత్ రెడ్డి గారికి, బాల్క సుమన్ని ఓడించాలంటే నువ్వే నిలబడాలి అని చెప్పి వారు నన్ను తీసుకొచ్చారు. సో అండ్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో ప్రూవ్డ్. నేను వచ్చిన తర్వాత డెఫినెట్లీ నా పైన ఏదైతే ఈడీ రేడ్ అయిందో ఇవన్నీ కూడా వాతావరణం అంతా కాంగ్రెస్ ఫేవర్లో పోవడం జరిగింది. ఒక మంచి రోల్ ప్లే చేసినాను నేను కూడా. ఏదైతే యాంటీ కేసీఆర్ వ్యతిరేకంగా మా మీడియా హౌస్ ఒక స్టాండ్ తీసుకుందో అన్ని మీడియా హౌస్లు లొంగిపోయినాయి. మా ఛానళ్ళు పేపర్ని బ్యాన్ చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ మా రేటింగ్స్ పెరిగినాయి. సో వీ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్ ఇన్ దిస్ ఫైట్. అండ్ ఇప్పుడు కూడా మేము ఏదైతే వంశీకి టికెట్ ఇచ్చినారో కేవలం సర్వేల ప్రకారంగా సర్వేస్ చేసి మళ్ళీ సర్వే చేసి ఎందుకంటే అందరూ కూడా ఇట్లనే అంటుంటున్నారు, అరే మాకు ఒక కుటుంబం. ఇక్కడ ఇష్యూ ఎలక్షన్లో ఏముంటుంది, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. అల్టిమేట్లీ ఈ అన్ని కాంబినేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో. వాళ్ళకి ఎందుకంత భయం కాకా కుటుంబం అంటే నాకు అర్థమైతే లేదు. మీరు నిజంగా ప్రజలలో అలాంటి పరిస్థితులు ఉంటే ప్రజలే ఓడిస్తారు మాకు, అవునాగా. మేము ప్రజలలో గెలిచేటప్పుడు వీళ్ళ అలిగేషన్స్ అన్నీ వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ప్రత్యేకంగా బాల్క సుమన్కి నేను అడ్వైజ్ చేస్తున్నాను, కొద్దిగా మాట్లాడేటప్పుడు నేను నీకు యాక్చువల్లీ థ్యాంక్ యూ చెప్పాలి బాల్క సుమన్కి. ఎందుకంటే ఎప్పుడు కూడా బాల్క సుమన్ నన్ను తిట్టినప్పుడు నా పబ్లిక్ రేటింగ్ పెరుగుతుంది. ఎందుకంటే పెద్దపల్లి ప్రజలకు అందరికీ, తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు నేను ఎట్లాంటి వ్యక్తో. నేను ఎప్పుడు కూడా ఏ దానికి కూడా లొంగలేదు. నేను ఎప్పుడు కూడా డీల్స్ అని నా లేకలే. ప్రభుత్వంతో కూడా నేను బిజినెస్ చేసినప్పుడు
ప్రభుత్వంతో కూడా ఏ బిజినెస్ చేయను. నా బిజినెస్ నేను ఓపెన్ మార్కెట్లో కాంపిట్ చేసి నేను చట్టం ప్రకారంగా చేస్తా. ఎవడు ఏం చేసుకోలేడు నాకు. సో ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా తీసుకున్నట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి పైన ఒక నమ్మకం వచ్చింది. ఏదైతే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు పూర్తి చేసినారో, రుణమాఫీ నేను ఆగస్ట్ 15 వరకు చేస్తానని ఏదైతే మాట ఇచ్చినాడో ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను మొన్న అన్నారం చాలా మార్మూర్ ప్రాంతం అది చెన్నూరులో, అక్కడ వెళ్ళినప్పుడు ఒక మహిళ వచ్చి అన్నది, సార్ మీరు మాతో మాట్లాడుడే మాకు సంతోషంగా ఉంది. అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు ఈ 10 సంవత్సరాలలో. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ ప్రజాపాలన ఏదైతే ఉందో, ప్రజాపాలన అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారో చాలా పాజిటివ్గా ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మినిమం 14 సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాష్ట్రంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రజలు పాజిటివ్గా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గడ్డం వంశీ కృష్ణ గెలుపు ఖాయమైందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 సీట్లు కాంగ్రెస్ సాధిస్తుంది అని చెప్తున్నారు. అయితే ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేసీఆర్ అంతు చూడడమే తన లక్ష్యమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అంటే ఏదైతే ఉందో మొత్తానికే నామరూపాలు లేకుండా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులు ఇటు ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ విజయం ఖాయమని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి. కందుకూరులో సీఎం జగన్ మాట్లాడుతున్నారు.